హాయ్ యూవర్స్, వెల్కమ్ టు రావుస్ కిచెన్. ఇంత ఎక్సర్సైజ్ చేశాను కాబట్టి నాకు చాలా క్యాలరీస్ పోయినాయి. మళ్ళీ క్యాలరీస్ రావాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. చిన్న ఆలు ఉంటుంది కదా, చిన్న ఆలు అంటే చిన్న బంగాళదుంప, దాంతో ఫ్రై చేసుకుని తింటే తిరిగి మనకి క్యాలరీస్ వస్తాయి. అది ఎట్లా తయారు చేయాలో నేను మీకు చెప్తాను. చిన్న బంగాళదుంపలు తెలుసు కదా, బంగాళదుంపలు అంటే ఆలుగడ్డ అంటారు, తెలుసు కదా. ఆలుగడ్డను తీసుకున్నాను, 300 గ్రాముల ఆలుగడ్డ తీసుకున్నాను. ఇది బాయిల్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఒక ఫ్రై చేద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 2 చిన్న చిన్న టమాటాలు తీసుకున్నాను, అవి ముక్కల్లో చేశాను. ధనియా పౌడర్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, 2 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, 2 పెద్ద పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇందుకు తగినంత కొత్తిమీర పెట్టుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం ఎట్లాగో చెప్తాను. ఇలాగ బాయిల్ చేసిన చిన్నవి బంగాళదుంపలు తీసుకున్నాం కదండి, కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా తయారు చేయాలో చెప్తాను. ఇలా స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీనికి ఒక 3-4 చెంచాల ఆయిల్ పోయాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెంచాడు ఆవాలు, జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే నేను మీకు ఒక చిట్కా చెప్పాను, గుర్తుందా? కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా కింద మీదకి కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 నిమిషం తర్వాత దీంట్లో మనము టమాటాలు వేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా వేగిన తర్వాత మనం పసుపు తీసి పెట్టుకున్నాం కదా, పసుపు వేసుకోవాలి. మనకు రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కారం, మీరు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ 1 స్పూన్ వేస్తున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కిందికి మీదకి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ధనియా పౌడర్ తీసుకున్నాం కదా, 1 చెంచాడు ధనియా పౌడర్ వేసుకోవాలి. దీన్ని కూడా ఇలా పైకి కిందకి కలుపుకుంటూ పోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న చిన్నవి బంగాళదుంపలు, ఆలుగడ్డ ఉన్నారు కదా, అవి వేసుకుంటాం. ఇవి ఇలా కలుపుకుంటూ
చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో. ఈ కలర్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనము అప్పుడప్పుడు చేసుకుని తింటే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కట్కర్ర ఇలా ఏగిన మన ఆలు ఫ్రైని సర్వింగ్ బౌల్లో తీసుకొని దీని మీద కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనం రైస్తో కానీ చపాతీతో కానీ తింటే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది టేస్ట్ ఎట్లా ఉందో ఒకసారి చేసి చూద్దాం. టేస్ట్ ఉందో ఒకసారి చేసి చూద్దాం. చాలా టేస్టీగా ఉందండి. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా నమస్కారం అండ్ థ్యాంక్స్. మళ్ళీ సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నా నమస్కారం.